వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపించేవాడు. జీవితంలో కొరతలు తొలగించి నడిపించేవాడు. అనారోగ్యము తొలగించి నడిపించేవాడు. రోధ నుంచి విడిపించి నడిపించేవాడు. బాధ నుంచి విడిపించి నడిపించేవాడు. కష్టం నుంచి విడిపించి నడిపించేవాడు. స్వాధం నుంచి విడిపించి నడిపించేవాడు. వ్యాధ నుంచి విడిపించి నడిపించేవాడు. బాధ నుంచి విడిపించి నడిపించేవాడు. మన జీవితంలో ఓడిపోయిన ఆ స్థలములో జయముతో నడిపించేవాడు యేసయ్య. సర్వశక్తి గల దేవుడైన ప్రభువును చదివిస్తున్న మాట బట్టి వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించదను. ఆమేన్. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఆమేన్. నడిపించే దేవుడు. మనం ఎవరమే? ఆనాడు ఇశ్రాయేలు గురించి చెప్తే ఈనాడు మనతో చెప్తున్నాడు. ఎవరైతే తన మాట మీద లక్ష్యం ఉంచుతున్నారో ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనకు ఆధారమై ఉన్నాడు. ఆయన మన ఆదరించుకున్నాడు. ఆయన మన కరుణించుకున్నాడు. తన పరిశుద్ధన అంటే మన ఎందు తన కటాక్షించి దీవించుకున్నాడు. తన కృపల సన్నిధిలో మన ఎందు తన కనికరించి మన కటాక్షించుకున్నాడు. నేటి వరకు కూడా దేవుడు తన ప్రజలను నడిపించుకును, తన ప్రజలకు దేవుడే ఉండుటకును, తన ప్రజల పక్షాన నిలిచి ఆయన మన నడిపించి ఆదరించకు ఇష్టపడుతున్నవాడు. ఆయన కృపలో మన జీవితానికి కావాల్సిన ప్రతి అవసరం తెచ్చి ఆదరించుకున్నవాడు యేసయ్య.